సో 700 కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపికి వస్తే సరే రమారమే 20% వేసుకుందాం. 20% మనకు జిఎస్టీ కింద డబ్బులు వచ్చినా 70 కోట్లు వస్తుంది కదా. అంటే 70 అంటే 70 రాష్ట్రానికి 70 కేంద్రానికి 20% అంటే 140 కోట్లు వస్తుంది. 140 కోట్లలో నేరుగా రాష్ట్రానికి 70 కోట్లు జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 70 కోట్లు వస్తుంది. సరే కేంద్రానికి పోయిన 70 కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక 2.32% మన స్టేట్కి వస్తుందంటే అదో 1.5 crore వస్తుంది. అంటే 71 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి. మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి కంటే లైక్ హోటల్స్, ట్యాక్సీసు, రెస్టారెంట్స్ తదితర అన్ని కలిపి 700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది. పెట్టింది 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి 700 కోట్లు. రాష్ట్ర ఇమేజు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్. ఇది తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచిండు. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? ఏదో ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు, ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఉంది అని అన్నాడు. యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23లోనే అగ్రిమెంట్ అయింది. ఇది కొత్త అగ్రిమెంట్ కాదు, కొత్త నిర్ణయం కాదు. వచ్చే 4 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది. ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్. సెకండ్, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 5, 2023 నాడు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023 వచ్చింది. ఇక కోడ్ ఎక్కడిది? ఒక నిర్ణయం ఏదైనా జరిగితే ఆన్గోయింగ్ ప్రాసెస్, దానికి ఎలక్షన్ కోడ్కు రాదు. అన్ని పచ్చి అబద్ధాలు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ 1 నిమిషానికి ఉందనుకుందాం, ఉంటే